మా అక్క నాతో నా కాలేజ్ రోజుల్లో ఫ్రెండ్స్ నా కోసం పడి సచ్చేవాళ్ళే, ఇప్పుడేమో అలా వచ్చి ఇలా పని కానిచ్చుకొని వెళ్తున్నారే అని అంటుంది. నాకేం అర్థం కాలేదు ఫ్రెండ్స్ రే. నా బాయ్ బెస్టీ గాడి పెళ్ళం ఊరెళ్ళిందని వాడు చేతులకు పని చెప్పలేక నన్ను పిలిచాడు, అదే బిర్యానీ చేయడానికి. తీరెళ్ళాక రాత్రి డిన్నర్ కూడా ఉండమన్నాడు. అలా ఒక్క రోజని 2 రోజులు బాగా ఎంజాయ్ చేసాం. నాకు కూడా చాలా బాగా అనిపించింది. మళ్ళీ వాడి భార్య ఎప్పుడు ఊరెళ్తుంది అని ఎదురు చూస్తున్నా. నా బాయ్ ఫ్రెండ్ గారు మనం ఆడుకుందాం మా బేబీ అన్నాడు. అరే ఆట ఆడితే నాకు 5 నిమిషాలు 10 నిమిషాలు చాలదురా, గంటలు గంటలు కావాలంటే నేనేమన్నా గుర్రన్నా? గాడిదన్నా, నేను మనిషినే, నా వల్ల కాదని వెళ్ళిపోయాడు రా బాబు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా బాయ్ ఫ్రెండ్ మనం ఓవైవోకి పోదామా బేబీ అన్నాడు. నువ్వు చేసే 2 నిమిషాలకు ఓయోకి అవసరం ఆరా అంటే నన్నేమనుకుంటున్నావు, నేను పులి బిడ్డను అన్నాడు. అయ్యనా, అయితే మీ అమ్మ దగ్గరికి పులొచ్చిందా లేక మీ అమ్మనే అడవికి వెళ్ళిందారా అని అంటే దెబ్బ కింద పైన ముక్కుకున్నాడు రా బిడ్డడు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. మా బావ నాతో ఏమేం మరదలా, రాత్రి వెనక నుండి నీతో ఆట ఆడుతుంటే తప్పక తప్పకని శబ్దం వచ్చింది, మీ అక్కతో ఆడినప్పుడు ఎప్పుడు అలా రాలేదు ఎందుకే అన్నాడు. అయ్యో పిచ్చి, నా బావ నా బ్యాక్గ్రౌండ్ పెద్దగా చాలా వెడల్పుగా ఉంది కదా, అక్కదేమో చిన్నగా ఉంటుంది కదా. మీ అబ్బాయిలు ఏంట్రా బాబు మీరు చాలా అందంగా ఉన్నారు అని పొగిడి అమ్మాయిల్ని పడేస్తారు, మీ అందం మొత్తం చూడాలని ఉంది చూపిస్తారా అంటారు. తీరా విప్పి చూపించాక మా అందాన్ని చూసి 2 నిమిషాలు కూడా తట్టుకోలేక పడిపోతారు. తర్వాత మా తిప్పలు మేము పడతాం రా బాబు, మీకేం తెలుస్తుంది మా బాధ. మా మ్యారేజ్ యానివర్సరీకి మా ఆయన వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని మా ఇంటికి తీసుకొచ్చాడు. నన్ను చూడగానే వాళ్ళ కళ్ళలో వేరే ఆకలి మొదలైంది. వాళ్ళని చూస్తే నాకు కూడా ఆకలి వేసింది. మా ఆయన వాళ్ళకి మందు తీసుకురావడానికి బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత మేము ముగ్గురం ఆకలి తట్టుకోలేక కలిసి డిన్నర్ చేసాం. అబ్బా, అది లైఫ్లో మర్చిపోలేని డిన్నర్. నా మొగుడెప్పుడు నేను ఏ పని చేసినా మెచ్చకుండా ఎదురింట్లో లక్ష్మిని చూసి నేర్చుకో అంటాడు. అదేమో ఈ రోజు పట్టపగలే వేరే మొగుడితో చేస్తూ తన మొగుడికి దొరికిపోయింది. ఇప్పుడు మా ఆయన వచ్చాక ఏమంటాడో చూడాలిరా బాబు. నాకైతే ఫుల్ సంతోషంగా ఉంది. నా బాయ్ బెస్ట్ గాడు ఏంది బేబీ నువ్వు పైన మాత్రం తెల్లగా ఉన్నావు కింద మాత్రం నల్లగా ఉంది ఎందుకు అని అడిగాడు. అది చీకట్లో దాచిపెట్టడం వల్ల అలా ఉందిరా బాబు అని చెప్పిన. అసలు విషయం వాడికి తెలియదు, అక్కడ చాలా దెబ్బలు తగలడం వల్ల అలా అయ్యింది అని. మరి మీకు అర్థమైందా ఫ్రెండ్స్? అల్లుడు ఈ దోశలో ఏముంది, బోండాలు వేసుకో, నీకోసం స్పెషల్ గా చేశాను, టేస్ట్ అదిరిపోతుంది. అత్తా, నాకు ఆ బోండాలు వద్దు, ఈ బోండాలు కావాలి, వాటి టేస్ట్ చూడాలని ఉంది తండ్రి. అవునా అల్లుడు, నీకోసం బోండాలేంటి, నా కేకు మీద క్రీమ్ కూడా పూసిస్తా పదా మరి రూమ్ లోకి. ఏంటి రమ్య, మీ ఆయన ఊర్లో లేనప్పుడు అంటే ఏం కాదు కానీ మీ ఆయన ఊర్లో ఉన్నా కూడా ఆ షీన్గాన్ని పొలం దగ్గరికి పిలిపించుకుంటున్నావు కదా, ఆట బాగా ఆడుతున్నాడు అనేవాడు. అవునే, వాడి చెమట వాసన చూస్తేనే నా మతిపోతుంది. కనీసం వారానికి ఒక్కసారి అయినా వాడితో ఒక్కసారి దరువు వేయించుకోవాలి అనిపిస్తుంది. వాడు తమలపాకు మీద సున్నం బాగా రాస్తాడే. ఈ వీడియో నచ్చితే మీ వెన్నెల కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రేమతో మీ వెన్నెల.